ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ వార్ కి రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి స్థాయిలో మరో భారీ ఫెస్టివల్ సీజన్ ని మన మేకర్స్ టార్గెట్ చేశారు. టాలీవుడ్ సీనియర్స్ అంతా ఒకే సీజన్ లో బరిలో దిగేందుకు రెడీ అవుతూ ఉండడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిస్కషన్ కి తెరలేపింది. ఇంతకీ ఒకేసారి బరిలో దిగుతున్న ఆ స్టార్స్ ఎవరు, ఏంటా మూవీస్? టాలీవుడ్ సీనియర్ హీరోలు దసరా సీజన్ మీద ఫోకస్ పెట్టారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. మరోవైపు బాలకృష్ణ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 111 వర్క్ కూడా ముగింపు దశలో ఉంది. భారీ అంచనాలు ఉన్న ఈ రెండు సినిమాలు ఒకే సీజన్లో బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. అక్కినేని నాగార్జున కెరీర్లో మైల్ స్టోన్ మూవీ అయిన 100వ సినిమా కింగ్ 100 వర్కింగ్ టైటిల్తో శరవేగంగా రెడీ అవుతోంది. దర్శకుడు రా కార్తిక్ ఈ మూవీని డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. VFX వర్క్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న చిరంజీవి విశ్వంభర వర్క్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు కూడా దసరా రేస్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. నలుగురు టాప్ హీరోలు ఒకే సీజన్ ని టార్గెట్ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. సాధారణంగా ఇలాంటి మెగా క్లాష్ సంక్రాంతి సీజన్లో కనిపిస్తుంది. కానీ ఈసారి దసరా బరిలో అలాంటి టఫ్ ఫైట్ కనిపిస్తోంది. సీనియర్ల క్లాష్ హీట్ పెంచుతోందంటే ఇదే బరిలో దిగేందుకు యంగ్ హీరోలు కూడా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. సీనియర్లతో పాటు యంగ్ హీరోస్ కూడా ఫెస్టివల్ క్రేజ్ ని వదులుకోవటం లేదు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ షూటింగ్ డిలే కావటంతో దసరా సీజన్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు కూడా ఇదే సీజన్ ని లాక్ చేసుకునే ప్లాన్ లో ఉంది. ఓవరాల్ గా టాలీవుడ్ మేకర్స్ అంతా ఇప్పుడు దసరా సీజన్ మీదే మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న ఎన్ని సినిమాలు ఫైనల్ లిస్ట్ లో ఉంటాయో చూడాలి.